ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ సీజన్లో మనము దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభు దృష్టికి యోగ్యులుగా, ప్రభు దృష్టికి నీతిమంతులుగా, ప్రభు దృష్టికి మనము కనిపించాలంటే మనం ఖచ్చితంగా దేవుని దృష్టికి కొన్ని కార్యాలు చేయాలి. ఈ క్రిస్మస్ సీజన్లో రక్షింపబడిన నీవు నేను మనము చేయవలసిన కొన్ని కార్యాలు చూసినట్లయితే, లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, జకరియా ఎలిజబెత్ను గురించి చక్కటి విషయాలను మనం చూడగలుగుతాం. జకరియా ఎలిజబెత్ యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను రావాల్సి ఉంది. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను రావాలంటే జకరియా ఎలిజబెత్ చాలా ప్రాముఖ్యమైన వారిగా కనిపిస్తూ ఉన్నారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకరియా ఎలిజబెత్ను గురించి చక్కటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మరి రాయించినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని మార్గాన్ని సరళం చేయాలంటే, దేవుని మార్గాన్ని లేక దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాలంటే, జకరియా ఎలిజబెత్ ఎలాగైతే దేవుని దృష్టికి యోగ్యులుగా నీతిమంతులుగా కనిపిస్తున్నారో మనము కూడా అలా కనిపించాలి. మొదటిగా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. రక్షింపబడిన నీవు నేను మనము దేవుడు గడిచిన డిసెంబర్ నుండి ఈ దినము వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో తన ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ చేత నింపి నడిపించున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఈ దినం పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం అంతా నేను దేవునికి ఇష్టడుగా జీవించానా? ఈ సంవత్సరం అంతా నీతి న్యాయములను అనుసరించి నడిచానా? నిరపరాధులుగా జీవిస్తున్నామా అని మనం ఒకసారి పరీక్షించుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. వీరిరువురు కూడా బహువృద్ధులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారు బిడ్డలు లేనివారుగా, మరి ఎలాంటి గర్భఫలం, ఎలాంటి ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం లేనివారుగా కనిపిస్తున్నారు. ఆత్మ సంబంధంగా దేవుని దృష్టికి, ప్రభువు దృష్టికి నీతి న్యాయములు, దేవుని ఆజ్ఞలను నడుచుకుంటూ మరి దేవుని దృష్టికి నీతిమంతులు కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నామండి. ఈ రోజున మనుషుల దృష్టికి నీతిమంతుడిగా కనిపించవచ్చు. లోకము దృష్టికి నువ్వు చక్కటి నీతిమంతుడిగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులు కనిపించాలి. బహువృద్ధులుగా బహుకాలము గడిచిన వృద్ధులు. ఈ క్రిస్మస్ సీజన్లో ఒకవేళ జకరియా ఎలిజబెత్ వల్ల నీవు కూడా జీవిస్తున్నావేమో. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, మరి దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యందు నిందారహితులుగా నిరపరాధులుగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను కదా, ఎంత నీతి కలిగి జీవిస్తున్నాను కదా, నా ప్రవర్తన అంతా కూడా దేవునికి తెలుసు కదా, ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఇంత ఆత్మీయంగా ఉంటున్నాను కదా అని అనుకుంటున్నావేమో. ప్రతిదానికి సమయం, దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. వీరు బహుకాలము గడిచిన వృద్ధులండి. ఏ రోజు కూడా దేవుని గాయపరచలేదు, ఏ రోజు కూడా వారు దేవుని దుఃఖపరచలేదు. వారు ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా జీవిస్తూనే ఉన్నారు.
కానీ దేవుడు తగిన సమయంలో జకర్యా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. జకర్యా ప్రార్థన దేవుడు విన్నాడు. జకర్యా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు తన దూతలను పంపించాడు. దేవుని దృష్టికి ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. లోకము పరిగెడతా ఉంది, కానీ లోకము నడిచినట్లుగా మనం నడవకూడదు. దేవుడు ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసును మన కొరకు పంపించాడు. మన జీవితంలో త్వరగా ఆశీర్వాదాలు వచ్చాయనుకుంటాం, త్వరగా దీవెనలు రావాలని ఆశపడుతూ ఉంటాం. అది మంచిదే, కానీ దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడు ఇస్తే అది నీకు చాలా ఆశీర్వాదం అండి. ఇతరులను చూసి మనం ఇతరుల యొక్క ప్రవర్తన చూసి, ఇతరుల దగ్గర ఏముందో చూసి దాన్ని బట్టి మనము దేవుని శోధించేవారుగా కాక, దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉన్నామా లేదా చూసుకోవాలి. దేవుని దృష్టికి జకర్యా, ఎలిజబెత్లు యోగ్యులుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు 3 విషయాలు చేశారు. దేవుని ఆజ్ఞల చొప్పున వారు క్రమమైన భక్తి చేశారండి. క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఆయన టైం వచ్చినప్పుడు ఆ యాజక క్రమము చొప్పున యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ ధూపమేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు, నాకు, మనకి ఈ డిసెంబర్ సీజన్లో దేవాది దేవునికి మనము క్రమమైన భక్తి చేయడానికి ఇష్టపడాలి. ఈ డిసెంబర్ సీజన్లో నేను మనము ఆయనకి ధూపం వేసేవారికి ఉండాలి. ధూపం వేసేవారికి ఉండాలి అంటే ఆయన ఆరాధించేవారికి ఉండాలి, ఆయనను స్తుతించేవారికి ఉండాలి. ఆయన రాజులకు రాజు, ఆయన సమస్తము కూడా ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగజేశాడు. సమస్తము ఆయన మూలముగా, సమస్తము ఆయన కొరకు దేవుడు సమస్తమును ఆయన నోటి మాట ద్వారా కలుగజేశాడు. కాబట్టి నేను మనము ఈ క్రిస్మస్ సీజన్లో ధూపం వేసేవారికి ఉండాలి, స్తుతించేవారికి ఉండాలి, కృతజ్ఞతలు కలిగిన వారికి ఉండాలి. ఎవరైతే కృతజ్ఞత కలిగి దేవునికి ఆరాధన చేస్తారో, ఎవరైతే కృతజ్ఞతలు కలిగి దేవుని స్తుతిస్తారో, ఖచ్చితంగా వారి జీవితంలో దేవుని దూతల పరిచారకులుగా ఉంటారు. వారి ప్రార్థన కానీ, వారి విన్నపాలు కానీ, వారి యొక్క విజ్ఞాపన కానీ సమస్తమును దేవుడు అంగీకరిస్తాడని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏ కుటుంబం అయితే, ఏ భార్య భర్త ఎవరైతే దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఉంటారో వారి గర్భమును పుట్టే బిడ్డలట ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉంటారు. ఈరోజు ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా నీ బిడ్డలు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండాలంటే, దేవుని దృష్టికి ఘనపరచబడిన వారుగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా జకర్యా, ఎలిజబెత్ వల్ల జీవించాలి. నేను మనము అయ్యో నా బిడ్డలు మారట్లేదే, అయ్యో నా బిడ్డలు దేవునికి ఇష్టంగా ఉండట్లేదే, అయ్యో నా బిడ్డలు ప్రయోజనకరంగా లేరే అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా? నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నదా? నా బ్రతుకు దేవునికి ప్రీతికరంగా ఉందని మనం పరీక్షించుకోవట్లేదు. భక్తి కలిగిన కుటుంబంలో నుంచి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. జకర్యా, ఎలిజబెత్ దేవుని దృష్టికి నిందారహితులుగా ఉన్నారు. కాబట్టి జకర్యా, ఎలిజబెత్ బహుకాలము గడిచి వృద్ధులైనప్పటికీ దేవుడు వారిని ఏం చేశారు తెలుసా? చిగురింప చేశాడు. వారిని ఫలములతో నింపాడు, వారిని ఆశీర్వదించాడు. చివరికి బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభుకు ముందుగా యేసయ్య మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు తన దూతను, దేవుడు తన శబ్దమును మరి లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు పెద్దవాడైనప్పుడట, మరి యోహాను కోసం రాయబడి ఉంది 14 వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారిని దేవుని వైపుకు త్రిప్పును. చూసారా? జకర్యా, ఎలిజబెత్కు జన్మించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడట. ఈరోజు నిజమేనండి, మనుషుల దృష్టి గొప్పవారుగా కనిపించాలని ఆశపడుతున్నా. మనుషులు నన్ను దృష్టించాలి, మనుషులు నన్ను గనపరచాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను పొగడాలి. ఈరోజు అది ఎక్కువైపోయింది. ప్రతి క్రిస్మస్లో మనుషులు తగ్గించబడాలి, ప్రభు గొప్పవాడవాలి, ప్రభు హెచ్చించబడాలి. మనము అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉంటాం. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని
గణపరుస్తాడు. యోహాను అయితే ప్రభు దృష్టికి గొప్పవాడుకున్నాడట. ఎందుకో తెలుసా అండి? యోహాను ప్రభు దృష్టికి ఎందుకు గొప్పవాడుకున్నాడు తెలుసా అని ఒక మాట అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాట యోహాను నోటను మనం చూడగలుగుతాం. చూడండి, 3వ అధ్యాయము 30వ వచనంలో, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఈ క్రిస్మస్ సీజన్లో సమస్తాన్ని, పరలోక మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవునితో మరి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని నీ కొరకు, నా కొరకు, మన కొరకు వచ్చిన యేసయ్యను మనం హెచ్చించే వారికి ఉండాలి. ప్రతి క్రిస్మస్లో ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును గణపరిచే వారికి ఉండాలి. మనం తగ్గిపోవాలండి, మనం తగ్గిపోవాలి. మహాదేవుడు సమస్త మహిమను విడిచిపెట్టి మరి నీతి సూర్యుడిని యేసయ్య, మరి ఐశ్వర్యవంతుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, బలవంతుడని దేవుడు, సమాధానమునకు అధిపతి అని దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు తగ్గించుకుని వచ్చినప్పుడు నీవు నేను మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం తగ్గించుకుంటే దేవుడు గణపరచబడతాడు. ఎప్పుడైతే నీ ద్వారా దేవుడు గణపరచబడతాడో నీవు దేవుని దృష్టికి గనుడిగా ఎంచబడతాం. కాబట్టి ఈరోజు ఈ డిసెంబర్ సీజన్ అంతా కూడా, డిసెంబర్ సీజన్ అని కాదండి, 365 రోజులు మనం ప్రభువుని గణపరిచే వారికి ఉండాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘములో ఒక తగ్గించుకుని ఉండు. దైవజనుడికి లోబడుతూ, దేవుని దాసుడికి లోబడుతూ, సంఘములో పరిచర్య చేస్తూ, ఒకవేళ నువ్వు చాలా ధనవంతుడు అయి ఉండొచ్చు, చాలా జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, చాలా డబ్బున్న వ్యక్తి అయి ఉండొచ్చు, నీకు చాలా టాలెంట్స్ ఉండొచ్చు, అవన్నీ దేవుడిచ్చినాయండి. అవన్నీ పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో నువ్వు వెళ్ళే మందిరములో, నువ్వు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నావో, ఏ మందిరంలో అయితే విశ్వాసుకున్నావో అక్కడ నువ్వు తగ్గించుకోవడం ప్రారంభించు. ఆ దైవజనుడికి లోబడు, ఆ సేవకుడికి సహకరించు. అప్పుడు మరి బాప్తీసమిచ్చి యోహానట ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడు. ఈరోజు తగ్గించుకోవడం లేదండి, తగ్గించుకోవడం లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు, లోబడడం లేదు. కానీ నేను గొప్పవాడిగా పిలువబడాలి, నేను గొప్పవాడిగా ఎంచబడాలని విశ్వాసులైన వారు అయి ఉండొచ్చు, సేవకులైన వారు అందరు కాదని కొద్దిమంది. దయచేసి మనము తగ్గిపోవాలి. దేవుడే మానవుని రూపముగా వచ్చి, సర్వశక్తి గల దేవుడే నరరూపధారిగా వచ్చి నీ కొరకు, నా కొరకు తగ్గించుకుని వస్తే మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేవారమండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎదుట ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇంకా చూసినట్లయితే ప్రభు దృష్టికి మనం ఏమో అయిపోవాలి చెప్పండి? తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. చాలాసార్లు మన ముందు ఎవరైనా గొప్పవారు కనిపించారు అనుకో, వాళ్ళ దగ్గర వంగి దండాలు పెడతామండి. రాజకీయ నాయకుల దగ్గర వంగి దండాలు పెడతాం. రాజకీయ నాయకులు ప్రేమించాలి, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. వారి దేవుడు అనుగ్రహించిన నాయకులు, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్ళు కార్చాలి, వారు మంచి పరిపాలన చేయాలని అని ప్రార్థించే వారికి ఉండాలి తప్ప మరి వారిని దేవుని స్థానంలో పెట్టకూడదండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టి ఈ క్రిస్మస్లో మనం తగ్గించుకుందామండి. మనం తగ్గించుకుని ఇతర దైవజనులను కనపరుతాం. నీ తోటి సేవకుని యోగ్యునిగా ఎంచు, నీ తోటి విశ్వాసిని యోగ్యునిగా ఎంచు. ఈరోజు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో దీనులను కనపరచండి. చాలామంది దీనులు వస్తారండి, పేదవారు వస్తారు, వారిని గౌరవించాలి, వారిని గణపరచాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత శ్రేష్టమైన మాట. సర్వశక్తి గల దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే అప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. వెచ్చించబడాలని ఆశపడుతున్నావా? దేవుడిని గణపరచాలని ఆశపడుతున్నావా? నీ ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి నిన్ను తగ్గించుకో. జకరియా తగ్గించుకున్నాడు, ఎలిజబెత్ తగ్గించుకున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను తగ్గించుకున్నారు.
వారందరూ కూడా గణపరచబడ్డారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ సువార్త వినిపించబడుతున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా దేవుని రాజ్యము ప్రకటించబడుతున్నప్పుడు జకరియా ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మనం కూడా అలా ఉండాలని తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 7 చదివితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునను. ఏసే మన మాదిరి అండి, ఏసే మన మాదిరి. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసండి? సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈ రాత్రి ఈ యొక్క ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, మనం తగ్గించుకోవాలండి, తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, ఇతరులకు లోపాలు నీకు కనిపించవు. నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులను క్షమించగలుగుతావు, ఇతరులు కనికరించగలుగుతాం. ఈ క్రిస్మస్లో మనం తగ్గించుకుంటే అప్పుడు మన ఎదుట ఉన్నవారు యోగ్యులుగా కనిపిస్తారు. మనం ఎప్పుడైతే తగ్గించుకోమో మనుషులకు లోపాలు నీకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం తగ్గించుకోమో ఇతరులను మనం తృణీకరిస్తాం, ఇతరులను గాయపరుస్తాం, ఇతరులను ఏలెత్తి చూపిస్తాం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు మన పాపములను, మన శాపములను విడిపించడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకునను, తన్ను తాను రిక్తునిగా చేసుకునను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వల్ల మనం మారుదామండి. ఒక రోజులో రాదు కానీ కొంచెం కొంచెముగా క్రమముగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, సేవకులతో సహవాసం చేస్తున్నప్పుడు, మందిరంలో సహవాసం చేస్తున్నప్పుడు మనము క్రమముగా ఈ తగ్గింపు అనేది రాగలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో మనం ధూపం వేసేవారికి ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రార్థించే వారికి ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని ఆకర్షించే వారికి ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్లో మరి యోగ్యులుగా ఉండాలి. దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి నిందారహితులుగా, నీతిమంతులుగా జీవిస్తున్నామా లేదనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ, కనికరము, కృపగల దేవా, ఈరోజు అనేక మంది జీవితాలు తగ్గింపు లేకపోవడం వల్ల పతనమైపోతున్నారయ్యా. తల్లిదండ్రులకు పిల్లలు తగ్గించుకోవాలి, పిల్లలు తగ్గించుకుని తల్లిదండ్రులకు లోబడాలి. ప్రతి విశ్వాసి తన సేవకునికి, తన కాపురికి లోబడి విధేయత చూపించాలి. ప్రభా, మాలో తగ్గింపు దయచేయండి. పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.